రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం కానాపూర్ గ్రామంలోని సర్వే నెంబర్ 16, 18, 20 ప్రభుత్వ భూమిలో గత కొన్ని సంవత్సరాలుగా దళితులు సాగు చేసుకుని జీవనోపాధి పొందుతున్నారు. ఆ ప్రభుత్వ భూమిపై కన్నుబడ్డ కొందరు బడా నాయకులు అధికారులతో కుమ్మక్కై సర్కారీ భూమిని పట్టా భూమిగా తారుమారు చేసి ఇతరులకు అమ్మేశారని ఆవేదన వ్యక్తం చేస్తూ కానాపురం గ్రామ దళితులు బీఎస్పీ పార్టీ స్టేట్ జనరల్ సెక్రటరీ బడంగపేట డిప్యూటీ మేయర్ ఇబ్రహీం శేఖర్ కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఇబ్రహీం శేఖర్ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ రికార్డులలో సర్కార్ భూమి అని ఉన్న భూమిని పట్టా భూమిగా ఎలా రికార్డులకు ఎక్కించారని మండల ఎంఆర్ఓపై ఫైర్ అయ్యారు. సర్వే నెంబర్ 16, 18, 20లోని సర్కార్ భూమిని పట్టా భూమిగా తారుమారు చేసేందుకు సహకరించిన అధికారులపై సమగ్ర విచారణ చేపట్టి కఠినంగా శిక్షించాలని జిల్లా కలెక్టర్కు ఆర్డీఓకు డిమాండ్ చేశారు. 15, 20 ఎకరాల భూమి ఉన్న భూస్వాములకు అసైన్డ్ భూమి ఎలా వర్తిస్తుందని ప్రశ్నించారు. అసైన్డ్ భూమి కేవలం వంశపార్యపర్యంగా సాగు చేసుకోవాలి తప్ప అమ్మడానికి ఉండదని గుర్తు చేశారు. చట్టాలను తారుమారు చేసే అధికారం వీళ్లకు ఎవరిచ్చారని మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి దళితుల పట్ల వివక్షత చూపకుండా దళితులకు న్యాయం జరిగేలా కృషి చేయాలని కోరారు. తలకొండపల్లి ఖానాపూర్ దళితులకు న్యాయం జరగకపోతే పెద్ద ఎత్తున బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో కానీ విని ఎరగని రీతిలో నిరసనలు తప్పవని ఘాటుగా హెచ్చరించారు. పత్రికా సోదరులకు జై భీమ్. నా పేరు ఇబ్రాహిం శేఖర్, బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ మరియు బహుజన్ సమాజ్ పార్టీ స్టేట్ జనరల్ సెక్రటరీ. ఈరోజు తల్లకొండపల్లి గ్రామంకు మండలానికి సంబంధించిన గ్రామం ఏదైతే కానాపూర్ ఉందో, కానాపూర్లో ఎస్సీలు సర్వే నంబర్ 16, 18, 20లో ఎన్నో సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటున్న సందర్భం ఉండే. దాని నుండి ఏదైతే అదే గ్రామానికి చెందిన మదిరెడ్డి యాదిరెడ్డి గారు, మదిరెడ్డి రఘురామరెడ్డి గారు, మదిరెడ్డి జగత్ రెడ్డి గారు, మదిరెడ్డి తిరుపతి రెడ్డి గారు, మదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు, మదిరెడ్డి తిరుమల రెడ్డి గారు అండ్ అదర్స్, వీళ్ళందరూ కూడా ఆ గ్రామంలో భూస్వాములండి. అంటే కనీసం ఒక్కొక్కరికి 15 నుంచి 20 ఎకరాల భూమి ఉన్నట్టు సమాచారం. అయితే వీళ్ళు ఏదైతే అసైన్ ల్యాండ్స్ ఉన్నాయో, అసైన్ ల్యాండ్ అయినా ఏదైతే సర్వే నంబర్ ఉన్నదో 16, 18, 20లో భూమిని వాళ్ళు అసైన్డ్ ల్యాండ్ చట్టం ప్రకారం ఏదైతే విరుద్ధమో ఆ విరుద్ధాన్ని వీళ్ళు పాటించినట్టు. అంటే ఈ మదిరెడ్డి కుటుంబం ఏదైతుందో మదిరెడ్డి కుటుంబ సభ్యులందరూ కలిసి పార్వతి లక్ష్మణ్, సన్నాఫ్ నారాయణ, నైపుణ్య డెవలపర్స్, ఎంకే జగదీష్ అండ్ సన్నాఫ్ వంశీలు, అంగోతు బన్నె అండ్ సన్నాఫ్ సోమ్ల, వీళ్ళందరికీ ఎస్టీలకు వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. అసైన్ ల్యాండ్ చట్టం ప్రకారం మన పేరు మీద ఉన్న భూమిని ఇతరులకు విక్రయించరాదు. కేవలం వాళ్ళ కుటుంబానికి వారసత్వంగా మాత్రమే ఇవ్వగలం. కానీ ఇతరులకు అమ్మే రైట్స్ మాత్రం వాళ్ళకు కూడా ఎవరి పేరు మీద పట్టాలనే వాళ్ళ పెరుగు లేదు. దీని రికార్డు మొదటి నుండి సర్కార్ అని ఉండే. అంటే సర్వే నంబర్ 18, సర్వే నంబర్ 16, సర్వే నంబర్ 20 సర్కార్ అని ఉండే. దాన్ని ఆ గ్రామంలో ఉన్న భూస్వాములు 15 నుంచి 20 ఎకరాలు ఒక్కొక్కరికి ఉంటే వాళ్ళు ఎవరైతే ఎస్సీలు ముందు సాగు చేసుకున్న సందర్భంలో ఎన్నడూ సాగు చేసుకోకుండా కూడా వాళ్ళ పేరు మీద పట్టాలు చేసుకుని ఈరోజు కేవలం ఎస్సీ ఎస్టీలకు ఒక భిన్నమైన వాళ్ళ ఆలోచనను అలా క్రియేట్ చేసి వాళ్ళకి డిఫరెన్సెస్ క్రియేట్ చేసి ఈరోజు కేవలం ఎస్సీలే ఎస్టీలే కొట్లాడుకునేటట్టు చేసే వీళ్ళ కుట్రను ఈ సమాజంలో ఇప్పుడు దళిత యువకులు చైతన్యం ఉంది అనే విషయాన్ని వీళ్ళు మర్చిపోయారని నేను వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నా. మదిరెడ్డి ఫ్యామిలీ గారు, మీకు మీడియా తరఫుకి వెళ్ళి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి మీరు ఆల్రెడీ భూమి ఉన్న కుటుంబాలు, మీది రెడ్డి కులం అయినప్పటికీ మీరు పేదవాళ్ళు అయితే మీరు తీసుకుంటే తప్పులేదు. కానీ మీకు ఆల్రెడీ 15 నుంచి 20 ఎకరాల భూమి పెట్టుకొని ఏమాత్రం భూమి లేని దళితుల భూములు గుంజుకోవడం అనేది మీకు సరి కాదు. ఈరోజు మరి ఆ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారికి
మరి ఈ గ్రామ ప్రజలందరూ కూడా వెళ్ళి కలిసినప్పుడు కూడా ఆ పెద్ద మనిషి కూడా క్లియర్ గా మరి ఈ దళితులకు న్యాయం చేశారని చెప్పి ఎంఆర్ఓ గారికి ఆర్డీఓ గారికి ఫోన్ చేశారనే విషయం కూడా మాకు తెలిసింది. మరి ఇప్పుడు ఎంఆర్ఓ గారు అసైన్ ల్యాండ్ ను ట్రాన్స్ఫర్ చేయొద్దనే విషయం ఎంఆర్ఓ గారికి తెలియదా అనేది మా ప్రశ్న. ఈ విషయంలో కలెక్టర్ గారు ఆర్డీఓ గారు జోక్యం చేసుకొని చట్టాన్ని కాపాడవలసిన అధికారులు చట్టాన్ని ఉల్లంఘిస్తే జిల్లా కలెక్టర్ గారు ఈ రెవెన్యూ డివిజన్ ఏదైతే ఈ డివిజన్ ఆర్డీఓ గారు ఇమ్మీడియట్ గా మేము చర్యలు తీసుకోవాలని బహుజన్ సమాజ్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎమ్మెల్యే కసిరెడ్డి గారికి న్యాయం చేయవాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. అదే విధంగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి ఎంఆర్ఓ గారి పైన ఇమ్మీడియట్ గా చర్యలు తీసుకొని చట్టపరమైన యాక్షన్ స్టార్ట్ చేయాలి. అంటే కేవలం ఎంఆర్ఓ గారి మీదనే కాకుండా భూమి పరంగా రికార్డుల పైన కూడా చట్టపరమైన యాక్షన్ స్టార్ట్ చేయాలని బీఎస్పీ డిమాండ్ చేస్తా ఉన్నది. కాబట్టి ఇప్పుడు మా పోరాటం అనేది కలెక్టర్ గారు ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు తీసుకునే చర్యల మీదనే బీఎస్పీ నెక్స్ట్ కార్యాచరణ ఉంటుంది. అదేవిధంగా మేము బీఎస్పీ పార్టీ నుంచి కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మరి పేదలైన దళితులకు మీరు న్యాయం చేస్తామని మీరు మాట ఇచ్చారు, న్యాయం చేయాలని కూడా బీఎస్పీ పార్టీ రిక్వెస్ట్ చేస్తూ డిమాండ్ చేస్తా ఉన్నది. బీఎస్పీ కార్యాచరణ అంతా కూడా మరి మా రాష్ట్ర బాధ్యులతో అందరితో మాట్లాడి ప్రెసిడెంట్ గారు కోఆర్డినేటర్ గారు రాష్ట్ర కమిటీ మొత్తం మాట్లాడి ఒకవేళ ఈ పేద దళితులకు న్యాయం జరగకపోతే బీఎస్పీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా కార్యక్రమం తీసుకుంటామని, అది కూడా బీఎస్పీ ఎప్పుడు కూడా చట్టానికి లోబడి రాజ్యాంగానికి అనుకూలంగా శాంతియుతమైన పోరాటాన్ని, కానీ ఇంతకుముందు ఎప్పుడు చూడని పోరాటాన్ని మాత్రం బీఎస్పీ కల్వకుర్తిలో చూపిస్తుందనే విషయం కూడా మేము స్పష్టం చేస్తున్నాం. ఏం చేస్తుందిలే బీఎస్పీ అనుకుంటే పొరపాటే, ఈ కింది ప్రజలను చైతన్యం చేసి తీసుకొచ్చి పోరాటం చేయగలిగే ఒక శక్తి ఉన్న పార్టీ బీఎస్పీ పార్టీ అనే విషయం. పేదలు ఎప్పుడు అన్యాయానికి భయపడి అనుకూలంగా బతుకుతారు అని అనుకుంటే మీది పొరపాటే. 100% రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం స్టేట్ కమిటీ మొత్తం కూడా కదిలి ఈ ఖానాపూర్ గ్రామ ప్రజలకు అండగా ఉంటుంది, న్యాయం చేసే వరకు పోరాటం చేసేదని తెలియజేస్తూ మరొకసారి ఎమ్మెల్యే గారికి రిక్వెస్ట్ చేస్తూ మీరు మా ప్రజలకు న్యాయం చేయాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. అదేవిధంగా కలెక్టర్ గారిని, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారిని, ఆర్డీఓ గారిని మీరు ఇమ్మీడియట్ గా ఎంఆర్ఓ గారిపై చర్యలు తీసుకోవాలని, న్యాయమైన చర్యలు తీసుకోవాలని, మీరు చర్యలు తీసుకోకపోతే ఇతరులకు అమ్మే ఒక అవకాశం కూడా ఉంది అని, కాబట్టి అమ్మే రైట్స్ లేని మదిరెడ్డి ఫ్యామిలీ అక్కడనే చట్ట వ్యతిరేకమైన కార్యక్రమం జరిగిందని, కాబట్టి వాళ్ళపై కూడా చర్యలు తీసుకోవాలని తెలియజేస్తూ, అదేవిధంగా ఎవరైతే మదిరెడ్డి ఫ్యామిలీ దగ్గర కొన్నారో ఎస్టీ సోదరులు ఎవరైతే మదిరెడ్డి ఫ్యామిలీ దగ్గర కొన్నారో ఆ ఎస్టీ సోదరులు ఎవరైతే ఉన్నారో పార్వతి లక్ష్మణ్ గారికి నైపుణ్య డెవలపర్స్ ఎవరైతే ఉన్నారో, మరి వీళ్ళు ఎస్టీలా అంటే ఈ మన ఎస్టీ కమ్యూనిటీ లేకపోతే ఇంకేదా అని తెలియదు. మరి ఎంకే జగదీష్ గారు, వామదేవ్ గారు, అంగోతు బన్నీ అండ్ సన్ ఆఫ్ సోమ్లా గారు ఎవరైతే మన జాతులకు సంబంధించిన మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అనే విషయాన్ని మీకు రిక్వెస్ట్ చేస్తూ, మీరు ఏవైతే వాళ్ళకి డబ్బులు ఇచ్చి కొంటే వాళ్ళ దగ్గరికి మీరు డబ్బులు తీసుకొని మీరు కూడా సేఫ్గా ఉండాలని బహుజన్ సమాజ్ పార్టీ కోరుతుంది, మిమ్మల్ని కూడా రిక్వెస్ట్ చేస్తుంది. మన జాతికి మీరు అడ్డం రావద్దని, మన జాతి ప్రజలకు న్యాయం జరిగే కాడ మీరు కూడా సహకరించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అవసరమైతే ఎస్టీ సంఘాల అందరితో కూడా మాట్లాడి మేము వీళ్ళకి బీఎస్పీ ఆధ్వర్యంలో వీళ్ళను కూడా మనకు అనుకూలంగా వచ్చేటట్టు మాట్లాడే కార్యక్రమం కూడా బీఎస్పీ పార్టీ తీసుకుంటుందని తెలియజేస్తూ, ఖచ్చితంగా మీరు కలెక్టర్ గారికి మరొక్కసారి బీఎస్పీ పార్టీ రిక్వెస్ట్ చేస్తుంది చర్యలు తీసుకోవాలని. దయచేసి ఈ పేదలకు న్యాయం చేయాలని కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి మేము మనస్ఫూర్తిగా జైభీం తెలుపుతూ సెలవు తీసుకుంటాం.
ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.